మా ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీలోకి వస్తే వారితో రాజీనామా చేయించి బై ఎలక్షన్ పంపించారు. కోమారెడ్డి రాజగోపాల్ రెడ్డి వచ్చినా రాజీనామా చేసి బై ఎలక్షన్ పంపించారు. మేము అప్రజాస్వామ్యంగా ఆలోచన చేయలేదు, చేయాల్సినటువంటి అవసరము భారతీయ జనతా పార్టీకి లేదు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ ప్రభుత్వం డిసెంబర్ 9వ తారీఖులో ఇస్తామని ఒప్పుకున్నటువంటి ప్రామిసెస్ ఎందుకు నెరవేర్చలేదని, మరి దాని తర్వాత నెల రోజులని 100 రోజులని ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసేటువంటి పద్ధతి ఉన్నదో దాన్ని మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాం తప్ప ప్రభుత్వం కూల్చాల్సిన అవసరం మాకెందుకు వచ్చింది? అయినా ప్రభుత్వం కూల్చాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీలోనే చాలామంది ఉన్నారు కూల్చుకోవడానికి, వాళ్ళు కొట్టాడుకొని వాళ్ళు ఎవరు బలం ఎంతనో చూపించుకోవడానికి అక్కడనే పైల్వాన్లు చాలామంది ఉన్నారు. అదే అంటున్నాను, మీరు కూలగొట్టి వాళ్ళే కూలగొట్టుకున్నారని చెప్పే ప్రయత్నం ఏమైనా జరగబోతున్నదా భవిష్యత్తులో? మాకు అవసరం ఏముంది? ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నాను, మీరే చూస్తూ ఉన్నారు. ఒక నాయకుడు నా వెంబడ 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వేరే పార్టీ టచ్లో ఉన్నారంటారు. ఒక నాయకుడు నా వెంట 10 మంది ఉన్నారంటారు. పలానా నాయకుడు అంటే నా వెంట ఇంతమంది టచ్లో ఉన్నారని. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటా ఉన్నారు? వాళ్ళకు కేవలం అంతెందుకండి, స్వయంగా ముఖ్యమంత్రి గారే నా మీద కాన్స్పిరసీ నడుస్తూ ఉన్నదని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మహబూబ్ నగర్ చెప్పుకునే పరిస్థితి వచ్చింది. మీరు బీఆర్ఎస్ కలిసి చేస్తున్నది అన్నది ఆయన ఎలిగేషన్. ఇప్పుడు ఓడగొట్టడానికి డెఫినెట్గా మేము ఓపెన్, దాంట్లో కాన్స్పిరసీ ఏముందండి? మేము ఆయన ఓడగొట్టడానికి ఓపెన్ ఛాలెంజ్ చేసి మహబూబ్ నగర్ మేము గెలుస్తున్నాం, మేము గెలిపించుకుంటాం, వాళ్ళని ఓడగొడతామని బయటగా చెప్తాం. దాంట్లో కాన్స్పిరసీ ఏమున్నది? ఆయన కూల్చడానికి జరుగుతున్న కుట్ర అన్నది ఆయన మహబూబ్ నగర్లో ఆయన అన్న స్టేట్మెంట్, మహబూబ్ నగర్లో నా ఓటు తగ్గించడానికి, నన్ను ఓడగొట్టడానికి కుట్ర జరుగుతుంది అని అంటే ఆయన పార్టీ వాళ్ళ మీద ఆయనకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. అదే మహబూబ్ నగర్లో మాకు కుట్ర చేయాల్సిన అవసరం ఏముంది? మహబూబ్ నగర్లో ఓపెన్గా మేము బరిలో దిగినాం, ఓపెన్గా ఆయన ఓడగొడతాం, ఓపెన్గా మేము మా క్యాండిడేట్ గెలిపించుకుంటాం. కానీ నా పార్టీలో నన్ను వీక్ చేయడానికి కొంతమంది నా మహబూబ్ నగర్ సీట్ను ఓడగొట్టే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పేసి వారు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చుకుంటారు. ఆ స్టేట్మెంట్ ఇచ్చినారు ఆయన? అదే స్టేట్మెంట్ కదా వారు ఇచ్చింది. అంటే సొంత పార్టీలో కోవట్లు ఉన్నారన్న స్టేట్మెంట్ ఏమైనా ఆయన ఇచ్చింది? దాని అర్థమైంది, నా పార్టీలో ఆయన అన్నది నన్ను వీకెండ్ చేయడానికి, నా నియోజకవర్గంలో నాకు లీడ్ తగ్గించడానికి, నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం జరుగుతుంది అని అంటే డెఫినెట్గా ఆయన ఒక ముఖ్యమంత్రిగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ముఖ్యమంత్రిగా స్టేట్మెంట్ ఇస్తే ఏదైనా ఆయన ఇన్ఎఫిషియన్స్ అన్నా ఉండాలా? బికాజ్ ఆయనకు ఉన్నటువంటి సోర్సెస్ డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు ఆయన కంట్రోల్లో ఉంటారు. వారికి నిమిషాల మీద ఈ రాష్ట్రంలో ఎక్కడ చీమ చిట్టుకుమన్నా ఆయనకు తెలుస్తుంది. అలాంటి వ్యక్తి ఈరోజు అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడంటే డెఫినెట్గా ఆయన పార్టీలో షిండేర్ ఉన్నట్టుగానే కాన్స్పిరసీ జరుగుతున్నట్టుగా మీరు అది చేస్తున్నారని ఆయన అన్నారని ఎందుకు అనుకోకూడదు? మీరు ఆ ప్రయత్నం చేస్తున్నారన్నది ఆయన భావన, ఆయన ఆలోచన ఎందుకు అనుకోకూడదు? ఆయన పార్టీలో 64 మంది ఎమ్మెల్యేలు ఉండి ముఖ్యమంత్రి ఉన్న ఆయన పార్టీలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఏం అవసరం ఉంటుంది? ఎందుకు చేస్తుంది? ఒకవేళ చేసినా వాళ్ళ ఎమ్మెల్యేల మీద వాళ్ళకి నమ్మకం లేదా? వాళ్ళ పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అధికారులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి వారి ఎమ్మెల్యేల మీద వారికి కంట్రోల్ లేదా? ఈరోజు వారే చెప్తా ఉన్నారు, గేట్ ఓపెన్ చేస్తాను, మొత్తం పాటకులు ఓపెన్ చేస్తాను, విండోస్ ఓపెన్ చేస్తాను, వందల కుప్పలుగా నా దగ్గరికి ఎమ్మెల్యేలు వచ్చి పడిపోతారని అంటే మరి అన్ని ఓపెన్ చేసినాం. ఇప్పటివరకు మనం గతంలో చెప్పాడు 23 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు, 10 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు, రేపు 12 మంది జాయిన్ అవుతున్నారు, రకరకాలుగా వాళ్ళు ఇలా లీకేజ్లు ఇచ్చినారు కదా. మరి ఓపెన్ చేసి గేట్లు పాటకు అన్ని ఓపెన్ చేసినా 4 నెలల కనీసం 4 కూడా తెచ్చుకోలేకపోయారు. దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా, ఇప్పుడు వాళ్ళు టచ్లో ఉన్నారని ఒక మంత్రి అంటారు, బీజేపీ టచ్లో ఉన్నారు ఒక మంత్రి అంటారు, బీఆర్ఎస్లో టచ్లో ఉన్నారు ఒక మంత్రి అంటారు, మా వాళ్ళు నా వెంట ఉన్నారు ఒకరు అంటారు. దీని అంతా కారణం మీరు అన్నారు 5 ఏక్నాథ్ షిండేలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో అని. మీరు అన్న మాటే కదా, చాలా మంది ఎమ్మెల్యేలు మా దాంట్లోకి రావడానికి రెడీగా ఉన్నారన్నారు కదా మీరు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా క్లియర్గా. నేను అన్నది చాలా స్పష్టంగా 8 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో లేని ఒక మంత్రి గారు మాట్లాడితే, ఒక మంత్రిగా ఉండి ఇంత పచ్చబద్దాలు మాట్లాడడం సమంజసం కాదు. మీరు ఇతర పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఎత్తుకొని పోతా ఉన్నారు. ఇతర పార్టీలో ఎమ్మెల్యేలని మీరు, ఇతర పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను మీరు అప్రజాస్వామ్యంగా తీసుకుని వెళ్తా ఉన్నారు. గతంలో మీరు పీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యేలని ఎవరైనా తీసుకెళ్తే చెప్పులతో కొట్టండి అని చెప్పినటువంటి పీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు, ఈరోజు మరి ఆయన ముఖ్యమంత్రిగా పీసీ అధ్యక్షుడిగా ఆయన చేస్తున్న పని అదే కదా, వేరే పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేని తెచ్చుకుంటున్నాడు కదా. మరి మీరే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఒకవైపు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక మంత్రి గారు ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే మేమన్నాము మా ఎమ్మెల్యేలు ఎవరితో టచ్ ఉండాల్సిన అవసరం లేదు, అలాంటి ఎమ్మెల్యేలు మా వద్ద లేరు. మా వద్ద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రాస్ రూట్స్ నుండి వచ్చిన వారంతా కూడా ఈ మా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నరనరాల్లో ఉంచుకున్న వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఒకవేళ మీలాగా మేము ఆ ప్రజాస్వామ్యంగా ఆలోచిస్తే, మీలాగా మేము కూడా మీరు ఆలోచన ఇచ్చినట్టు మీరు ఆలోచన చేసి మేమే గేట్లు ఓపెన్ చేయాలనుకుంటే
పట్టుమని 2 రోజులు సరిపోతుంది, మాకు 48 అవర్స్ సరిపోతుంది, మా దగ్గరికి కూడా మేము ఓపెన్ చేస్తే రావడానికి, ఎమ్మెల్యే రావడానికి. కానీ మేము అలాంటి ఆలోచన చేయడం లేదు. మీరు ఆలోచన చేస్తే 2 రోజులు పడుతుందా మీకు సమయం? మేము కూడా మీలా గేట్ ఓపెన్ చేస్తే మాలాంటి నిక్కార్సుగా, నిజాయితీగా, ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి పాటకు ఓపెన్ చేస్తే మా వద్దకు రావడానికి సమయం పట్టదు ఎమ్మెల్యేలకు అని చెప్పాను. నేను అదే అంటాను, మీతో టచ్ లో లేని మీ దగ్గరికి ఎమ్మెల్యేలు ఎట్లా వస్తారు అన్నది నా పాయింట్. మేము ఆలోచన ఎందుకుంటారండి, ఇప్పుడు ఒక విషయం, చాలా మంది డిసిడెంట్స్ అక్కడ కాంగ్రెస్ పార్టీలో కానీ ఇతర పార్టీలో ఉన్నటువంటి డిసిడెంట్స్, ఇతర పార్టీలో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు డెఫినెట్గా అందరితో టచ్లో ఉంటారు, ఉండరని నేను చెప్పడం లేదు. మాతో టచ్లో డెఫినెట్గా ఉండుంటారు. ఇప్పుడు అది నేను ఇప్పుడు రివీల్ చేయాల్సిన అవసరం లేదు. కానీ నేను చెప్పాలనుకున్నది ఏమంటే, మేము ఆ రకమైనటువంటి ఆలోచన చేయడం లేదని. మేము నిజంగా ఆ రకంగా ఆలోచన చేస్తే మీకున్నది 64 సీట్లు, 5 ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళిపోతే మీరు మైనార్టీలో పడతారు. కాబట్టి మీలాంటి ఆలోచన మేము చేయాలనుకుంటే పెద్ద సమయం పట్టదు, కానీ మేము అలాంటి ఆలోచన చేయడం లేదు, మాకు అలాంటి ఆలోచన లేదు అని అంటున్నాను. ఆ సత్తా మీకున్నదా అంటున్నాను. మీరు ఒకవేళ ఆలోచన చేస్తే 5గురిని ఇటు లాగే సత్తా, ధైర్యం మీకున్నదా? మాకు ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళ దాంట్లోనే చాలా మంది ఈయన ఎప్పుడు దిగిపోతాడా, నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అయితే ఆశలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక మంత్రి అంటాడు నా వెంట 25 మంది నాకు టచ్లో ఉన్నారని ఒక మంత్రి చెప్తాడు, ఒక మంత్రి నాతో 20 మంది టచ్లో ఉన్నారని ఒక మంత్రి చెప్తాడు, నా వెంట 10 మంది మంత్రులు ఉన్నారని ఒక మనిషి చెప్తారు. దీని వెనుక కారణం ఏంది? ఇప్పుడు ఒక పార్టీలో బహిరంగంగా చెప్పినారా, మీతో మాట్లాడి బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చారు. బీఆర్ఎస్ వాళ్ళు టచ్ లో ఉన్నారు, ఎవరు టచ్ లో ఉన్నా అదే 25 మంది టచ్ లో బీఆర్ఎస్ వాళ్ళు ఈయనతో టచ్ లో ఉన్నారంటే వాట్ డస్ ఇట్ మీన్? 25 మంది ఈయనతో ఒక మంత్రి గారితో టచ్ లో ఉన్నారని అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఒక మంత్రి గారు 10 మంది టచ్ లో ఉన్నారు, ఒక మంత్రి మీ పార్టీలోకి వస్తామని అంటే వాళ్ళ పార్టీలోకి వెళ్తారని, ఆ పార్టీ కథమవుతుంది అని ఒక మంత్రిగా ఎందుకు చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీగా చూడొచ్చు కదా లైన్ ని. అది కాంగ్రెస్ పార్టీలో టచ్ లో ఉన్నారు, మా అధిష్టానంతో టచ్ లో ఉన్నారు, మా ముఖ్యమంత్రి టచ్ లో ఉన్నారంటే బాగుండేది. ఇప్పుడు ఎక్కడైనా నా వెంట ఉన్నారు, నాకు టచ్ లో ఉన్నారు, నీకు టచ్ లో ఉన్నారని ఇండివిజువల్ గా వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నది అక్కడే ప్రాబ్లం ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారు, ఈయన ఎప్పుడన్నా రేపు ఎంపీ ఎలక్షన్లో పర్ఫామ్ చేయకపోతే హైకమాండ్ నేను ఎప్పుడు దించేస్తుందో, ఆ కుర్చీ ఎప్పుడు కాలేదని నేను కూర్చోవాలని 10 మంది వెయిట్ చేస్తున్నారు. అంటే ఇది సహజం కాంగ్రెస్ పార్టీ కల్చర్లో. కాబట్టి నేను ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అనే అంశం మీద ఎవరి బలబలాలు వాళ్ళు చూపించుకునే ప్రయత్నం జరుగుతుంది అనేది